పుష్కరము, గంగా పుష్కరము. పుష్కరము అంటే ఏమిటి? 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఒక అద్భుతమైన వింతని పుష్కరము అంటారు. ఈ ప్రపంచంలో నాసా అనేటటువంటిది పుట్టకముందే, గెలీలియో అనే ఆయన టెలిస్కోప్ అనేది కనుక్కోకముందే, ఏ హబ్బెల్ వచ్చి ప్రాపగేషన్ థియరీస్ చెప్పకముందే, యాటమ్ డివిజబుల్ అనే విషయం కనుక్కోకముందే, హెయిసెన్బర్గ్ ప్రిన్సిపల్స్ రాకముందే ఒక అద్భుతమైనటువంటి వింతని మన పూర్వీకులు, మహాత్ములు, మహర్షులు మనకు అందించారు. అదేమిటయ్యా అంటే ఆకాశములో మనకి ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు సంచరిస్తాయి. ఈ మాట చెప్తూ బృహస్పతి అంటే జూపిటర్ 12 సంవత్సరాలకు ఒక్కసారి సూర్యుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణం చేస్తాడు. ఒక మొత్తం తన ఆర్బిట్ అంతా ప్రదక్షిణం కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. దాన్నే పుష్కరము అంటాం. ఇవేవి పుట్టకముందే 12 ఏళ్ళు పడుతుంది అనే విషయం మన వైదిక రుచికి తెలుసు. అలా మనకున్న 12 రాసులలో మేషరాశి అనేటటువంటి దాంట్లో ఒక సంవత్సర కాలం ఉంటాడు బృహస్పతి. ఆ సంవత్సర కాలము మేషరాశిలో ఉండేటటువంటి దాంట్లో మేషములోకి ఆయన ప్రవేశించంగానే 12 రోజుల పాట పండించి పుష్కరము అని గంగా నది తనని అది శుద్ధి చేసుకుంటుంది అని చెప్తారు. సాధారణంగా గంగను తలుచుకుంటేనే శుద్ధి అవుతుంది, గంగ గురించి ఆలోచిస్తేనే శుద్ధి జరుగుతుంది. స్నానం చేసేటప్పుడు మామూలు నీళ్ళ దగ్గర ఉండి గంగా 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 అంటే మొత్తం జలమంతా శుద్ధి అవుతుంది. అలాంటి గంగ ఈ పుష్కర సమయంలో మనల్ని అత్యంత పవిత్రం చేసేటటువంటి మహత్తరమైన రోజులు ఈ పుష్కర గడియలు అంటే. కాబట్టి ఈ 12 ఏళ్లకు ఒక్కసారి తిరిగేటటువంటి బృహస్పతి మేషరాశిలోకి వచ్చినందుకు మనకి పుష్కరాలు మొదలైనాయి. 1. 2, నదులన్నిటిలోకి పవిత్రమైంది గంగ. చాలా గొప్పగా చెప్పుకుంటాం. జలాలన్నిటికీ గంగ మూలం అంటాం. కారణము ఆ గంగ ఈ భూమి మీద పుట్టింది కాదు. విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర పుట్టినటువంటి గంగ భగీరథుడి యొక్క తపస్సు మేరకు కిందకి రాబోతే ఆ వచ్చే గంగని ఎవరు ఒడిసి పట్టలేరు అన్నప్పుడు పరమేశ్వరుడు తన జటాజూటమునందు ధరించి ఒక్క పాయని భూమి మీదకి పంపించాడు, భాగీరథి. అలాంటి ఆ అద్భుతమైనటువంటి పాయ ఏదైతే ఉందో అదే ఇవాళ గంగగా ప్రవహిస్తోంది. ఎక్కడ పుట్టిందయ్యా ఈ గంగ అంటే ఇవాళ ఇండియా చైనా బార్డర్ అయినటువంటి గోముఖ్ అనే ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి గుహలాగా ఉండే గ్లేషియర్లో మధ్యలో నుంచి ఈ గంగా నది శుద్ధంగా ప్రవహిస్తూ బయటికి వస్తూ అనేకమైన ప్రయాగలతో అన్ని వేల అడుగుల ఎత్తు మీద పుట్టినటువంటి గంగా భూమి మీదకి వచ్చి సముద్రంలోకి వెళ్ళి కలుస్తోంది. ఈ వెళ్ళేలోపు అనేక ప్రదేశాలని తరింపజేస్తోంది. ఎక్కడ గోముఖ్, ఎక్కడ తూర్పు సముద్రము. తూర్పు సముద్రము అంటే మన దక్షిణాది వాళ్ళమందరం కూడా మన కృష్ణ, మనకి సంబంధించినటువంటి గోదావరి ఇవన్నీ ఎక్కడ కలుస్తాయండి? ఈ నదులు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అదే బే ఆఫ్ బెంగాల్లో గంగ ఉత్తరంలో పుట్టొచ్చి కలుస్తుంది. అందుకనే దాన్ని తూర్పు సముద్రము అంటారు. ఈ సముద్రము దాకా కూడా ఆ జలం అంతా అత్యంత పవిత్రం చేస్తుంది. అలాంటి గంగ యొక్క పుష్కరాలు, ఆ పుష్కర స్నానం చేయడానికి దేవతలందరూ ఉర్రూతలూగుతూ ఉంటారు. ఎప్పుడొస్తుందా గంగా పుష్కరము అని ఆ ఋషులు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు అందరూ ఈ గంగా పుష్కరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి గంగా పుష్కరము గోముఖ్ నుంచి మొదలుపెట్టి కలకత్తా దాటి బెంగాల్లో వెళ్ళి సముద్రంలో కలిసేదాకా అద్భుతమైనటువంటి హొయలతో, అనేకమైనటువంటి గమనాలతో, అనేకమైనటువంటి జలపాతాలుగా, బుద్భుదాలుగా చక్కగా కింద నుంచి బ్రహ్మాండంగా వచ్చేటువంటి పాతాళము నుండి వచ్చేటువంటి గంగగా అనేక విధాలుగా తనని తాను మలుచుకొని ఆ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. భగీరథుడి అనుగ్రహం వల్ల వచ్చిన గంగ
చేసే పనే పితరులైనటువంటి సగరులను తరింపజేయటం. మనల్ని, మన పితృదేవతల్ని అందరినీ తరింపజేసేది గంగ. పుష్కరం అంటే ఒక కాశీకే కాదండి, గోముఖ్ నుంచి నది కలకత్తాలో కలిసేదాకా ఎక్కడ స్నానం చేసినా పుష్కర స్నానం చేసినట్టే. కాబట్టి అందరము పుష్కర స్నానం చేద్దాం, గంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం అని చెబుతూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.